స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరారు తెలంగాణ సర్పంచుల సంఘం నేతలు. మాసబ్ ట్యాంక్లోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సర్పంచుల సంఘం నాయకులు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బీసీ రిజర్వేషన్లు 42% అమలయ్యాకే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఇంటర్ 10వ తరగతి పరీక్షల అనంతరం ఎన్నిక జరపాలని కోరారు సర్పంచుల సంఘం నేతలు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సర్పంచుల సంఘం నాయకులు కొద్దిసేపటి క్రితమే కలిసి వినతి పత్రం కూడా అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా వేయాలని వాళ్ళు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కోరడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా చాలా వరకు రావాల్సిన్నాయి. ఈ పెండింగ్ బిల్స్ కూడా రాకపోవడంతో చాలా మంది సర్పంచులు ఊళ్ళో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్లకు డబ్బులు కూడా రాకపోవడంతో కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూసాం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది సర్పంచులు కూడా ఇంకా అభివృద్ధికి సంబంధించి గ్రామాల్లో అభివృద్ధి పనులు సొంత ఖర్చులతో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. చాలా వరకు కూడా దీంతో అభివృద్ధికి సంబంధించి పనులు కూడా చేసినప్పుడు కూడా ఇటు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా రాకపోవడంతో మరి యొక్క బిల్స్ అన్ని కూడా క్లియర్ అయిన తర్వాతనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్థానిక సంస్థలు నిర్వహించాలని కూడా వాళ్ళు ప్రధానంగా సర్పంచుల సంఘం నేతలు కూడా మరి మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కమిషనర్ కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి బీసీ రిజర్వేషన్లు 42% అమలయ్యాకే ఎన్నికలు జరపాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరొక డిమాండ్ అయితే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం కూడా దారుణమన్నారు. మరి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా చాలా వరకు పెండింగ్ పనులకు సంబంధించి కూడా బిల్స్ కూడా క్లియర్ కావాల్సి ఉంది. ఆ బిల్స్ కోసం కూడా చాలా మంది సెక్రటరియట్ లో పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ బిల్ క్లియరెన్స్ కోసం కలవని అధికారి కూడా లేరు. మరి చాలా మంది కూడా సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మరి పెండింగ్ బిల్స్ కూడా అన్ని క్లియర్ చేసిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా కోరుతున్నారు. మరి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా మరి ఎన్నికల రాష్ట్ర కమిషన్ కూడా కలవడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు శాసన మండలికి సంబంధించి అంటే టీచర్స్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎన్నిక కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. మరి నిన్ననే గడువు కూడా ముగిసింది నామినేషన్స్ కి. మరి ఈ రోజు స్క్రూటినీ కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఈ నెల 20న కూడా స్థానిక ఇటు శాసన మండలికి సంబంధించిన ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. మార్చి 3న కూడా ఫలితాలు కూడా వెళ్లించేది కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. మరి కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్షన్ లోనూ మరి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1 year అవుతుంది తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం ముగిసి. మరి ప్రజెంట్ మాత్రం రూరల్ లో మాత్రం అధికారుల పాలన అయితే నడుస్తుంది. మరి ఇటు ఎంఆర్ఓ ఎంపీడీఓ అధికారులు ప్రత్యేక అధికారులు ఉండి మరి సర్పంచ్ సంబంధించి ప్రత్యేక అధికారుల పాలన కూడా నడుస్తున్న నేపథ్యంలో మరి చాలా గ్రామాల్లో అభివృద్ధి కుట్టుపడింది. చాలా వరకు కూడా అభివృద్ధి సంబంధించి కూడా ఆమడు దూరంలో ఉన్నాయి. సర్పంచ్ సంబంధించిన స్థానిక సంస్థల ఊళ్ళు కూడా మరి చాలా వరకు కూడా పెండింగ్ బిల్స్ కూడా ఇంకా రావాల్సింది. ఇటు పారిశుద్ధ్యం కానీ ఇతరేతర రోడ్లకు సంబంధించి కానీ ఎక్కడ కూడా పనులు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి రూరల్లో మరి త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి కొత్తగా సంబంధించి పాలక వర్గం వస్తే అంటే సర్పంచ్లు కానీ ఇటు ఉప సర్పంచ్లు అదేవిధంగా ఎంపీటీసీలు అదేవిధంగా ఇటు వార్డు సభ్యులు కూడా వస్తే మాత్రం అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి మేబీ మార్చి 1st వీక్ లో కానీ 2nd వీక్ లో ఈ సర్పంచ్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధం అవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి సర్పంచుల సంఘం సంబంధించిన నాయకులు కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కలవడం జరిగింది. మరి ఈ పెండింగ్ బిల్స్ క్లియర్ చేసిన తర్వాత అదేవిధంగా ఇటు బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు కూడా ప్రకటించిన తర్వాతనే ఈ యొక్క స్థానిక సంస్థలు నిర్వహించాలని కూడా మరి సర్పంచుల సంఘం నాయకులు కూడా ప్రధానంగా ఎన్నికల కమిషన్ కూడా కోరడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్ననే అసెంబ్లీకి సంబంధించి ప్రత్యేక సమావేశాలు కూడా ఈ బీసీ కులగణను కూడా ఆమోదం తెలిపి నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పంపించడం జరిగింది. కాబట్టి మరి స్థానిక సంస్థల కోటాలు దాదాపు బీసీలకు
42% సీట్లు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి ఇప్పటికే ఇటు పార్టీల పరంగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి 42% సీట్లు కూడా బీసీలకి ఇస్తాం, ఒకవేళ కేంద్రం నుంచి ఇటు పార్లమెంట్ లో దానికి సంబంధించి కూడా తీర్మానం జరగకపోతే మాత్రం ఒకవైపు చేస్తామని కూడా భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే ఇటు సర్పంచ్ ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి గుర్తులు కూడా ఇప్పటికే ప్రిపేర్ చేసింది. మరి సర్పంచ్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా సర్పంచ్లకు కేటాయించే గుర్తులు కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. మరోవైపు ఇటు ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది కూడా ఒకవైపు ట్రైనింగ్ కూడా కొనసాగుతుంది, వాళ్ళకి సంబంధించి కూడా ఒక ప్రాసెస్ కూడా జరుగుతుంది. కాబట్టి మరి త్వరలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సర్పంచ్ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ కూడా సిద్ధం అవుతున్న నేపథ్యంలోనే మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మరి సర్పంచ్ సంఘ నేతలైతే తమ బాధనైతే వెల్లబుచ్చారు. మరి మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి, ఎందుకంటే చాలా మంది కూడా అప్పులు తెచ్చి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి మరి తమ బిల్లులను కూడా క్లియర్ చేసిన తర్వాతనే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి. అదేవిధంగా మరోవైపు ఇటు ఇంటర్ అదేవిధంగా 10వ తరగతి పరీక్షల అనంతరమే ఈ యొక్క ఎన్నికలు జరపాలని కూడా సర్పంచ్ల సంఘం నేతలు కూడా కోరడం జరిగింది. ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు సర్పంచ్ ఎన్నికల కోసం కూడా ప్రిపరేషన్ అయితే ఇప్పటికే మొదలు పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు రేపు మాసాబ్ ట్యాంక్ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రేపు అన్ని పార్టీ నేతలతో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మీటింగ్ కూడా పెట్టింది. మరి ఇప్పటికే ఇటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి అన్ని పార్టీలకు సంబంధించిన అభిప్రాయం కూడా తీసుకున్నారు. మరి ఈసారి నోటా గుర్తును కూడా తీసుకొచ్చేందుకు కూడా ఇటు ఎన్నికల కమిషన్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు లాస్ట్ 5 years బ్యాక్ జరిగినప్పుడు మాత్రం అప్పుడు ఎక్కువగా ఏకగ్రీవ సర్పంచ్లు కూడా ఎక్కువగా చేయడం జరిగింది. మరి ఏకగ్రీవ పంచాయతీలు చేస్తే మాత్రం 10 లక్షలు కూడా అభివృద్ధి కోసం సర్పంచ్ సంబంధించిన అంటే గ్రామాల అభివృద్ధి కోసం కూడా కేటాయిస్తామని కూడా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది. మరి చాలా వరకు కూడా నెరవేరలేదు, చాలా మంది కూడా రాలేదు. ఏకగ్రీవ పంచాయతీలు చేసినప్పుడు కూడా నిధులు కూడా రాకపోవడంతో పరిస్థితి ఉంది మరి గ్రామాల్లో. మరి ప్రజెంట్ మాత్రం నోటా గుర్తులు తీసుకురావాలని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా భావిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం జనరల్ ఎలక్షన్ లో అంటే ఇటు అసెంబ్లీ గానీ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇటు నోటా గుర్తును కూడా కేటాయించడం జరిగింది. మరి ఈవీఎంలో కూడా ఆ గుర్తు కూడా ఉంది. మరి ఎవరైనా అభ్యర్థి నచ్చకపోతే మరి నోటా గుర్తు కూడా ఓటర్లు కూడా ఓటు వేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. మరి ఈ నేపథ్యంలో త్వరలో జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికలకు కూడా నోటా గుర్తును కూడా తీసుకురావాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఒక అభ్యర్థి మాత్రమే ఉంటే మరి నోటా గుర్తు తీసుకొస్తే ఒకవేళ అభ్యర్థి నచ్చకపోతే ఎక్కువగా ఓట్లు నోటా గుర్తుకు వేస్తే మాత్రం ఆ అభ్యర్థి ఎవరైతే నిలబడతారో అతని అభ్యర్థిని కూడా తిరస్కరించడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి బ్యాలెట్ బాక్స్ ద్వారానే సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. మరి ఎన్నో ఏళ్ల నుంచి కూడా జరుగుతుంది.